గొడుగు పట్టుకోరా. ఎంతైంది బాబు? 25 అండి. పక్క వీధి నుంచి ఇక్కడికి రావడానికి 25 రూపాయలా? 15 రూపాయలు తీసుకో. పెట్రోల్ ధర ఎంత అయిందో తెలుసు కదమ్మా. 25 ఇవ్వండి. ఏంట్రా? లేదు, 3 రోజుల నుంచి నిన్ను చూడటం కుదరలేదు కదా, అప్పుడే నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? సీను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. గుళ్ళు ఏంటి మాటలు? చూడు, ఇటు చూడు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? చచ్చేదాకా నేను నీతో పాటే ఉంటాను. చాలా ఎలా ఉంది? బాగుంది. ఇందులో జీడిపప్పులు ఎక్కువ వేశాడు. ఇది టేస్ట్ చేస్తావా? ఏంటి? ఇందులో గుడ్డు వాసన వస్తుంది కదా. ఎందుకే మీ అమ్మాయిలంతా ఏదైనా ముందు వాసన చూస్తారు? ఈ రోజుల్లో జనరల్ యాటిట్యూడ్ ఏమంటే ప్రమోషన్ కావాలంటున్నారు, ఇంక్రిమెంట్ కావాలంటున్నారు. అసలు పని చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. టైంలో ఎలా ఉన్నావు? జీతం ఇస్తున్నారో లేదో, మనకి పనే ముఖ్యం. ఆ రోజులన్నీ పోయినాయి. అవునవును, టాయిలెట్కి వెళ్ళొస్తాను. మెయిన్ ప్రాబ్లం అంటే అదే, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. కాఫీ తీసుకో. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నట్టున్నాడు? ఎక్కడా? గోడకి అవతల పక్కరా. దగ్గరికి వెళ్ళి చూడరా. ఇవ్వు. ఆను. ఈ సీను ఏంటి ఆటలాడుతున్నావా? ఆను. ఏ, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆను. వద్దు సీను, నాకు సిగ్గుగా ఉంది. ఆను. వద్దంటే వినిపించుకోవేంటి? ఆను. మీరే చూసారా లేకపోతే వేరెవరైనా? ఇంతసేపు నేనేం చెప్పాను? నా కర్మ, నా కళ్ళతో నేనే చూసా. నువ్వు ముందు ఆ సత్య వచ్చిన పిలు. ఇలా చూడండి, చిన్నపిల్లలు ఏదో తెలియక చేసిన దానికి పాపం తనేం చేస్తుందండి? ఒక వయసు వచ్చిన పిల్లని హోటల్కి తీసుకెళ్ళి వీడు నోట్లో పెట్టడం తెలియక చేసిందా? నువ్వు చూసి ఉండాలి. ఆను ఆను ఇక్కడ చేయి పెట్టి పిలువ ఎదవని. సరే వదలండి, వాడు రాగానే నేను మాట్లాడతాను. వాడితో మాట్లాడితే ఏంటి? ముందు ఆవిడ్ని పిలు. చూడండి, కోప్పడకండి. నీ ఏమండి? ఏమ్మా, మేము ఎప్పుడు పాడైపోతామని చూస్తున్నావా? అయ్యా, నువ్వు ఒక ఆడదనివే కదా. మేము ఇంట్లో లేనప్పుడు ఒక వయసుకు వచ్చిన అమ్మాయిని పంపుతావా? ఏంటి కథ? ఏమండి, నేను చెప్పేది కాస్త. నువ్వు మాట్లాడకు. ప్లాన్ వేసి చేశావు. మీరు ఊరికెళ్ళిన రోజు నుంచి నా ఒంట్లో బాగలేదు. ఈ ఇంట్లో పనికి కష్టం అవుతుందని నా కూతుర్ని పంపాను. దీనికి ప్లాన్ అది ఇదని పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. ఇదిగో చూడమ్మా, మీ అమ్మాయిని ఎందుకు ఇక్కడికి పంపించావో నాకు తెలియదు. ఇంత జరిగిన తర్వాత నువ్వు మీ అమ్మాయి ఈ ఇంటికి రావడం మంచిది కాదు. బయలుదేరు. ఇలా చూడండి, మాట్లాడదని చెప్పాను కదా. బయలుదేరు. అయ్యా,
ఇదిగో చూడమ్మా, మీ అమ్మాయికి లవ్ చేయాలంటే మీ ఏరియాలోనే ఏదైనా అబ్బాయిని చూసుకోమను. వయసులో ఉన్న అమ్మాయిని పంపించి ప్రేమ గిమ అంటే ఇక్కడ కుదరదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? కులం, గోత్రం, అంతస్తు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ పాచి పని చేసేదాన్ని నా విపురాలుగా చేసుకోమంటావా? ఇదిగో చూడు, నీ కొడుకుతో చెప్పు, తర్వాత తప్పైపోద్ది. ఏ సీను, నేను ప్లాన్ చేసి నిన్ను నా వల్లో వేసుకున్నానా? ఎవరన్నారు? మీ నాన్న. మేం పాచి పని చేసుకునే పని వాళ్ళమంట. ప్లాన్ వేసి నిన్ను వల్లో వేసుకున్నామంట. నా మాట విను తులసి. ఆయన కోపం వస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా. ఆయన ఏమన్నా సరే నువ్వు భరించొచ్చేమో, ఎందుకంటే ఆయన మీ నాన్న. మా అమ్మ ఎందుకు భరించాలి? అదేమన్నా మా కర్మ. ఎన్నేసి మాట్లాడినారో తెలుసా? సరే వదిలే తులసి, తెలిసిన విషయమేగా. కుదరదు సీను. ఏంటి? నీకు నాకు పొత్తు కుదరదు. ఏంటి నువ్వనేది? మనిద్దరం విడిపోదాం. నేనింకిక్కడికి రాను, నిన్ను చూడను, నీతో మాట్లాడను. నన్ను వదిలే. నీ గురించి నాకు తెలీదా? మీ నాన్న ఒరే అంటే చాలు నీకు అక్కడే ప్యాంటు తడిసిపోద్ది. నేనే తప్పు చేశాను. ఇవన్నీ ముందే ఆలోచించాల్సింది. అనవసరంగా తొందరపడ్డాను. అందుకే అంటున్నాను, మనం విడిపోదాం. తులసి, నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు, తర్వాత ఒంటరిగా బాధపడతావు. ఆ రోజు నీ ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు.